జై తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజలందరికీ శతకోటి నమస్కారాలు. రజతోత్సవ ఉత్సవం కోసము ఇది ఒక గులాబీ కండువా కాదు, ఇది ఒక గులాబీ పండుగ లాగా గడప గడప నుంచి ప్రతి ఒక్కరము అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ వస్తున్నారు. మా కేసీఆర్ గారు బాపు 10 ఏళ్ల పాలనలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడు అయినారు. బాపు అనగానే కళ్యాణ లక్ష్మి పథకము అనేక విధాలుగా రైతులకు గాని అందరికీ మేలు జరిగింది. ఈ 420 ఉన్న ఈ చిట్టినాయుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు పథకాలు పెట్టారు. ఎలక్షన్స్ టైంలో ఏవైతే 6 గ్యారెంటీలు పెట్టుకొని అయితే పబ్లిక్ లో వచ్చిర్రో, పబ్లిక్ కి అంత మొండి చేతిలో బెల్లం పెట్టి అరిచేయి నాకి ఇచ్చినట్టు అంత మొండి వైఖరి చూపిస్తున్నారు. కూర్చుంటే ఢిల్లీ, లేస్తే ఢిల్లీ, పడుకుంటే ఢిల్లీ, ఇదే ఉంది ఢిల్లీ తంతే. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళు మహిళలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మహిళలై ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ప్రజల వాళ్ళ క్షేమ సమాచారాలు కూడా వాళ్ళు పట్టించుకోలేనంత విధంగా హెలికాప్టర్ లో హ్యాపీగా జాలీగా పిక్నిక్ లాగా తిరుగుతున్నారు. మరి ఇటువంటి వాళ్ళని మార్పు కోసము ప్రజలందరూ వేసి ఓట్లేసినందుకు, వాళ్ళని గెలిపించినందుకు ఈ రోజు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మళ్ళీ మా కేసీఆర్ బాబే రావాలా, మా కేసీఆర్ బాబు వస్తే మళ్ళీ మాకు పండుగలాగా ఉంటది, మాకు అన్ని మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరూ ఆకర్షించేది అదే. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే మాకు పార్టీలో పదవులతో పని లేదు. మాకు ఈ కండువానే మాకు ఒక పెద్ద పార్టీ కండువానే మాకు ఒక పదవితో సమానం. పదవుల కోసము అవిటి కోసమే మారాటపడే ఆడపిల్లలం కాదు. బాపు ఎక్కడున్నా కవితక్క నేతృత్వంలో మేము అడుగుజాడల్లో, రామన్న అడుగుజాడల్లో మేము పార్టీ ఎలా మాకు దిశ నిర్దేశిస్తే ఆ విధంగానే మేము మాట్లాడతాము, ఆ విధంగానే వెళ్తాము. కానీ మాకు మహిళలకు కూడా వచ్చి మళ్ళీ రాబోయేది మా పార్టీయే కాబట్టి ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల్లో గుండె ఇట్లా కొట్టుకుంటుంది. వాళ్ళకి ఏమంటే హార్ట్ అటాక్లు వచ్చిపోయేలాగా ఉన్నారు ఒక్కొక్క నాయకుడు. ఇంత పెద్ద భారీ సభ, అనేక ఛానల్లో ఫేక్ న్యూస్ ప్రకటిస్తున్నారు. ఏ విధంగా అంటే అయ్యా సభ క్యాన్సిల్ అయిపోయింది, కేసీఆర్ గారు క్యాన్సిల్ చేసిరని చెప్పి అనేకమైన ఫేక్ వీడియోలని, ఫేక్ న్యూస్లని కొన్ని ప్రముఖ ఛానల్స్లలో పంపించారు. దాని వల్ల కూడా మా కార్యకర్తలే గాని, మా పార్టీ లీడర్లే గాని ఒక సందిగ్ధంలో పడిపోయినారు. కానీ అది ఫేక్ న్యూస్ అని తేలిన తర్వాత తండోపతండాలుగా మేమందరం ఇక్కడ ఈ ప్రాంగణంకి చేరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.